సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో విషాదం నెలకొంది. పెద్ద కంచెల గ్రామానికి చెందిన కుమ్మరి కుమార్ షిఫ్ట్ డ్యూటీకి వచ్చి కంపెనీలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో గమనించిన యాజమాన్యం హుటాహుటిన హాస్పిటల్కి తరలించి అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. దీంతో కార్మికుడి బంధువులు మృతికి నష్టపరిహారం చెల్లించాలని పరిశ్రమ గేటు వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం రెండవ షిఫ్ట్ విధులకు వచ్చేటువంటి కార్మికులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. పసిపెట్టలు లోపల టీవీ చేసిందట. ఇక లోపల ఏం జరిగింది తెలియదు. పక్క పుట్టలోకి తెలుసు మరి అయినాక ఇంటర్ వేసుకోవాలి. హాస్పిటల్ ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు అయినా వేసుకోపోయాడ ప్రైవేట్ హాస్పిటల్. దానిలో పోగానే చనిపోయినాక అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసి మాకు వస్తే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఉందంటే వస్తే గల గవర్నమెంట్ హాస్పిటల్ వేసి ఉన్నాం. ఆర్కేలు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయిందంటే చెప్పారు. అతను ఆడికెళ్ళి ఆడ బాగుంది 10 ఏళ్ళకి వెళ్ళి కొంచెం పెళ్లి వేసుకోవాలి. ఇప్పటిలాగా సార్ అద్దరు చెప్పు 12 రూపాయలు ఉన్నాడు. 12 గంటలు ఇప్పటిలాగా మీకు పోయి మాట్లాడుకుంటూ తప్పరు అంటే ఇప్పటిదాకా వస్తలేడు. మరి మాకు నీళ్ళు ఇచ్చుకోవడం అప్పుడే కూర్చుంటే ఇప్పటిదాకా వస్తాను. మా ఇంటికాడ పిల్లలు చెల్లరా ఇంత బాధపడరు. మేము ఏ బాధపడుతున్నాం. చివరి పెడుతూ బాధపడరు. లోపల ఎట్లా చనిపోయి మనకు తెలియదు. లోపల అంటే మనం నిజంగా నేను అన్నం కాబట్టి మేము ఇంటి ఆస్పత్రికి వచ్చిన లోపల మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు 2 గంటలు 3 గంటలు అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు? పోయి మాట్లాడుతున్నా కాంటాక్ట్ సార్ ఇస్తే సార్ ఏం తప్పు చేస్తారు పోయి మాట్లాడుతానికి. మరి బయట వచ్చాను ఏదైనా సమాధానం చెప్పారు. మా ఊళ్ళో లోపల బాగా మంది మరి ఏదైనా సమాధానం చెప్తే ఏదైనా ఒకటి చేసుకోవడం కదా. ఏం కావాలండి వాళ్ళకి ఆచారం ఏదైనా ఆచారం చేయమంటాం. ఇద్దరు కొడుకులు భార్య వాళ్ళకి ఆచారం చేయమంటాం అంతే. నష్టపరమ వాళ్ళ ఆచారం చూపి వాళ్ళ బతికట్టు అవకాశం చూపి మాకు డబ్బులు ఇవ్వడం కొట్టాక వాళ్ళ ఆచారం చూపి. మా సొంత తమ్ముడు అన్నంలో కాక ఒక రోజు కుమార్.